అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చినాము. ఎందుకు వచ్చినామంటే జడసనన్నకు మద్దతు తెలపడానికి వచ్చినాం. మొన్న నోటిఫికేషన్ వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికలకు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే ఇక ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అప్పుడు అన్నాడుగా కేసీఆర్ సంక్రాంతి పండుగకు గంగెద్దులో వచ్చినట్టు వస్తారు కాంగ్రెస్ వాళ్ళని అన్నట్టు ఇప్పుడు ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఈ సంక్రాంతి పండుగ గంగెట్లో వచ్చినట్టు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో నేను పాల్గొంటా, నేను నిరుద్యోగులకు అది చేసిన, నేను అంగిలాంగ సిద్ధాంతాన్ని నమ్ముకున్నోని అని చెప్పేటి వాళ్ళందరూ ఉరికొస్తారు. ఈడ అంగిలాంగ సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఆయన ఎవరా అంటే తీన్మార్ మల్లయ్య ఎలాంటి వాడు అంటే ఈ తెలంగాణ సమాజానికి ఎయిడ్స్ వైరస్ కన్నా అత్యంత ప్రమాదకారి ఎవడన్నా ఉన్నాడా అంటే తెలంగాణ సమాజానికి తీన్మార్ మల్లిగాడు. అదే తీన్మార్ మల్లయ్య చెప్తున్నాం, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి అంటున్నాను, అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని జోలే పట్టుకొని నిరుద్యోగులని మా ఛాయ్ పైసలు ఇరి 5 రూపాయలు 10 రూపాయలు ఇరి అని చెప్పేసి నువ్వు హుజూర్ నగర్లో పోటీ చేసినప్పటి నుండి జోలే పెడితే నీకు ఎన్ని పైసలు వచ్చినాయంటే అక్షరాల ఇవాళ 100 కోట్ల పైచలకు వచ్చినాయి. ఇవాళ 1000 కోట్లకు ఉన్నావు. నీ యూట్యూబ్ ఛానల్ ద్వారానే రోజు సంవత్సరానికి 40 నుండి 50 కోట్లు వస్తున్నాయి. ఇవాళ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న లెక్కలు అందరూ ఇలా బండ్లు పెట్టుకొని అమ్ముకుంటున్నారు. నీ పరిస్థితి అంతకన్నా అధ్వానంగా ఉండే ఒకప్పుడు అందరం అలాంటి వాళ్ళమే. నువ్వు బాగుపడాలనుకున్నావు, నీ ఆర్థిక పరిస్థితిని మీకు కించపరచట్లే. కానీ ఇవాళ అంగిలాంగ సిద్ధాంతాన్ని చెప్పుకొని అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని నువ్వు ఏం చేసినావా? ఏం చేయలేదు. మొన్న అంబేద్కర్ గారి జయంతి జరిగినప్పుడు ఇక్కడ కనీసం ఇక్కడ ఈ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ ప్రభుత్వం ఈ డెకరేషన్ చేయకుండా కూడా నువ్వు ప్రశ్నించలేదు. నీ ప్రశ్నించే గొంతు ఎట్లయితారో నాయన. ఇక చూడు, ఇక్కడ అందరు వచ్చి ఇక్కడ బయట నుండి ఫోటోలు తీసుకోవాల్సి వస్తుంది. లైట్లు కూడా లేవు. మరి గేట్లు తీయించి లోపల ఫోటోలు తీసుకోవచ్చు కదా. మహారాష్ట్రకి వెళ్ళి ఎక్కడెక్కడ నుండో తెలంగాణ ఇది టూరిస్ట్ ప్లేస్ అన్నారు. ఈ అంబేద్కర్ విగ్రహం చూద్దాం 125 విగ్రహం అని వచ్చేసరికి ఇక్కడ ఏది లేదు. మరి ఈ అంగిలాంగ సిద్ధాంతం అంబేద్కర్ గారిని నమ్ముకున్నాను ఎడిపోయినారా? మళ్ళీగా ఈరోజు ఏం చేయబోతున్నావు? మేము బూతులు తిట్టట్లేం కానీ ఒక పదమే వాడుతున్నాం. కానీ నువ్వు ఇవాళ కేసీఆర్ను కేటీఆర్ని తిట్టినట్టు లంగా పదాలు కానీ పట్టభాష పదాలు కానీ ఏ పదాలు వాడట్లేము. ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళు వ్యక్తుల్లో నీకంటే చదువు సంధ్య లేదు. నువ్వంతా ఏ బ్యాచ్ నీదంతా జూలై బ్యాచ్. జూలైలో ఎట్లుంటుంది అంటే జూన్లో కొత్త బడి ఓపెన్ చేస్తారు. అప్పుడు ఓడిపోడు చింతల కింద రాళ్ళ కింద బావులలో ఈతలు కొట్టే బ్యాచ్ జూలైలో ఎట్లా ఉంటుంది? వర్షాలు వస్తే అప్పుడు ఏముంది పల్లెల్లో కురుస్తుంటే పడిపోరు. జూలై బ్యాచ్ నువ్వు వానకాలం వేస్తాం ఈ చదువు నీది. అందుకనే నీకు మాకు పోటీ లేదు. ఇక అడుగుతున్నాం. ఇక అశోక్ సార్ కూడా వస్తున్నాడు. అయ్యా ఆయన కూడా అంటున్నాడు నన్ను ఎమ్మెల్సీ గెలిపిరి ఇక మీకు అందరికి ఉత్తరిస్తా ఇక నిరుద్యోగులకు అందరికీ నేను అన్నాడు. వీళ్ళందరూ ఒకరికొకరికి బి టీంలు ఏ టీంలు సి టీంలు వీళ్ళందరూ ఏంటంటే ఒకరికొకరికి జోలే పట్టుకొని ఒకరి డోలు ఒకరు కొట్టుకునేటోళ్ళు. ఇవాళ జడ్సన్ అనేట ఆయన ఒక నికారస్ అయిన వ్యక్తి. ఇవాళ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన 180 కేసులు వేసినటువంటి వ్యక్తి. కాళ్ళు లేకుండా ఉన్నా కానీ తన కళ్ళతోటి పని చెప్పిండు. మీకు కన్ను ఉన్నా మీరు ఎలాంటి వాళ్ళు రాయి అంటే కనిపించదు. మీరు కళ్ళున్న కబోదులు కాళ్ళున్న ఇక్కడికి నడుచుకొని వచ్చి ఇక్కడ విగ్రహం దగ్గర మీరు ఏం చేయలేదు, ఎందుకు నిలదీయలేదు? మీకు మీ ప్రభుత్వాలు వస్తే మీరు చల్లగా ఉంటారు, మీ కడుపు నింతే నున్నగుంటారు. అందరం అన్ని స్థాయిలలో చదువుకున్నప్పుడు ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. విద్యార్థి దశ ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. మేము కూడా రెసిడెన్షియల్లో చదువుకున్న వాళ్ళమే. ఆ ఉద్యమాలు ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి పనికొచ్చే స్థాయి కాదు. నేను చదువుకున్నాను చెప్పేసి నేను ఐఏఎస్ ఉరుకుతుంటే 7వ తరగతి ఉరుకుతుంటే అవుతుందా? ఏదైతుంది? నీ స్థాయి ఏంది, నీ యొక్క లెక్క ఏంది, నువ్వు ఎంత చదువుకున్నావు అనేది ఉంటుంది. మన ఉద్యమాలు ఎంతవరకు పరిమితము అది చూసుకోవాలి. నేను కించపరట్లో నువ్వు కొన్ని మంచిగా చేసినావు అంతవరకు ఓకే. కానీ మీరు చేసినటువంటి లోపకారమైనటువంటి ఒప్పందాలు ఏంది, ఒకరికొకరు ఏ విధంగా ఉపయోగించుకున్నారు, ఒకరికొకరు ఏ విధంగా లాభపడేటట్టు మీరు ఉద్యమాలు చేసిర్రు, నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఎదగాలని ఏ విధంగా చేసిర్రు, నిరుద్యోగులను ఏ విధంగా నిండా ముంచిర్రు. నిరుద్యోగులకు మరి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు ఆగస్టు 15కు ఖచ్చితంగా మేము వీళ్ళకి ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటున్నాడో మరి కోడ్ అడ్డం రావట్లేదు వీళ్ళకు. మరి నిరుద్యోగులకు ఖచ్చితంగా మేము గ్రూప్ 2 గ్రూప్ 3గా పోస్టులు పెంచుతామని ఎందుకు చెప్పట్లేడు? దాన్ని ఎందుకు నిలదీయట్లేరు మీరు? ఎక్కడ పోయినాయి మీ ప్రశ్నించే గొంతుకలు? మీ ఉద్యమాలు ఎడిపోయినాయి? ఇప్పుడైతే మీరు ముచ్చట్లు చెప్తారా? ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ సమాజం ఆలోచించి పక్కా జడ్సన్ అన్ననే పక్కా గెలిపించాలి. పక్కా జడ్సన్ అన్నని ఎందుకు గెలిపించాలంటే 180 కేసులు వేసిండు కేటీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, కవితక్క మీద, ఆమె లైగర్ సినిమా మీద. ఆయన ఎక్కడెక్కడ ఏం చేసిండు, ఏ గల్లీలలో ఏం చేసిర్రు, ఎక్కడ భూములు అమ్ముకున్నారు, తెలంగాణ సొత్తుని ఏ విధంగా దోషపెట్టుకున్నారు, కార్పొరేట్ వ్యవస్థలకు ఏ విధంగా దోషపెట్టిండు అనేటువంటి అన్నిటినీ
ఆయన ఈరోజు నికారస్గా అన్ని తీసిండు. ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు ఒక అడ్వకేట్ని ఇచ్చిర్రా, ఒక పేపర్ని ఇచ్చిర్రా, ఒక పెన్నుని ఇచ్చిర్రా, ఒక స్టెనోని ఇచ్చిర్రా, ఏమీ ఇవ్వలేదు. ఆయన సొంత ఖర్చులతోటి కొట్లాడి అన్ని చేస్తే ఇవాళ ఆయనను అధికారం వచ్చినాక ఇంట్లోకి వెళ్ళి పంపిస్తారా? ఎందుకు పంపించారు? ఈయన ప్రశ్నిస్తాడు. ఈయనకు ఏ పార్టీ లేదు, ఏ వ్యక్తి లేదు, ఎవరు లేరు. ఈయనకున్నదంతా తెలంగాణ సమాజం మంచిగా ఉండాలి, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి తెలంగాణ ప్రజలకు దక్కాలి. తెలంగాణ భూమిలో ఉన్నటువంటి సకల సంపద, ఖనిజ సంపద కూడా తెలంగాణ ప్రజలకే దక్కాలి. ఇక్కడికి వచ్చి కాంట్రాక్టర్లు, బడా కాంట్రాక్టర్లు వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చి, వేరే దేశాలకు వెళ్ళొచ్చి దోసుకుపోవద్దని కొట్లాడుతున్న వ్యక్తి బక్కా జడ్సన్ అన్న. బక్కా జడ్సన్ అన్నని గెలిపించాలి. ఇవాళ అంటున్నారు అందరికి ఒక నిరుద్యోగులే పెడుతున్నారు. నీ నిరుద్యోగులకు తెలుసు పోరాటం చేసిన. అరే నాయన, గ్రాడ్యుయేట్స్ అంటే ఓన్లీ నిరుద్యోగులు ఒక్కలేనా? డాక్టర్లు లేరా? కూలి పని చేసుకునేటోళ్ళు లేరా? డిగ్రీ అయిపోయినాక ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసేటోళ్ళు లేరా? ఇట్లా చాయ్ బండ్లు పెట్టి నడుపుకునేటోళ్ళు లేరా? ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు లేరా? ఎంతమంది లేరు? వాళ్ళందరి సమస్యలు మీకు తెలుసా? తెలంగాణ మీద మీరు కొట్లాడిర్రా? తెలంగాణలో అన్నిటిపైన మీకు అవగాహన ఉందా? ఒక నిరుద్యోగులు అంటారు. వీటన్నిటి మీద కొట్లాడిన వ్యక్తి, అందరికన్నా ఎక్కువ కొట్లాడిన వ్యక్తి బక్కా జడ్సన్ అన్న. కాబట్టి బక్కా జడ్సన్ అన్నను గెలిపించుకుందాం. బక్కా జడ్సన్ అన్నను గెలిపించుకొని చట్టసభలలోకి పంపించుకొని ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం ఇప్పటి వరకు ఎంత దోపిడీకి గురైందో ఆ సంపద ఈ తెలంగాణ సమాజానికి తిరిగి వచ్చేటట్టుగా, వీళ్ళందరి మీద కేసులు పడేటట్టుగా జడ్సన్ అన్న చేస్తాడు. కాబట్టి జడ్సన్ అన్నను గెలిపించుకోవాలి. వీళ్ళందరూ అసెంబ్లీ నట చేసిర్రు అంటే జబర్దస్త్ షోన్ చేసినట్టు చేసిర్రు. వీడు వాడినైనా వాడు వీడినైనా కానీ అసలు విషయం మాత్రం బయటికి రాదు. మొన్నటి వరకు ఏమన్నారు? కాళేశ్వరం మీద మేము కేసులు వేస్తున్నాం, వేస్తున్నాం, వీళ్ళని చేయలేము. ఇప్పుడు ఏమన్నారు? ఒక జడ్జిని తీసుకొచ్చినాం, ఆడబెట్టినా, మీరు వచ్చి కంప్లైంట్ చేయమంటారు. మీకు ఆడ లేవా సమాధానం? ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామంటున్నారు. చేరికల కమిటీని ఎందుకు వేసారు? మేము ఒక మ్యాండేట్ ఇచ్చినాం, మీరు గౌరవిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు. మరి గౌరవించేటోళ్ళు మరి ఇంకొక పార్టీ వాళ్ళు ఎందుకు గుంజుకునేది? మీరు వాని పార్టీలోకి గెలిచిన మీకు ఏం అవసరం? ఇదే నా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ కాపాడేది. ఇలాంటి చాలా మౌలికమైనటువంటి అంశాలు, తెలంగాణ సమాజానికి సంబంధించిన మౌలిక అంశాలు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కావచ్చు, కార్మికులకు సంబంధించినవి కావచ్చు, కూలినాలు చేసుకునేటోళ్ళే కావచ్చు, ఇంకా ఎవరి అయినా ఈ తెలంగాణ సంపదకు సంబంధించినవి కావచ్చు, ఈ దోపిడీ గురించి కావచ్చు, అన్నిటిపైన అవగాహన ఉన్న వ్యక్తి ఒక్క జడ్సన్ అన్ననే గెలిపించాలి. ఇక ఈ ఎవ్వరిని కూడా ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళను, ఈ గంగిరెద్దుల లెక్క వచ్చేటటువంటి వాళ్ళను, కొత్త పిచ్చగాళ్ళను ఈ ఎవరిని కూడా ఆదరించొద్దు. మీకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కును ఉపయోగించుకొని పోటీ చేయరు. కానీ దయచేసి అనవసరంగా ఓటును, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చొద్దు. మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో ఏ విధంగా అందరం ఉమ్మడిగా కలిసి పనిచేసి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపినో అదేవిధంగా ఈసారి అందరం పనిచేసి జడ్సన్ అన్నను చట్టసభల్లోకి పంపించాలని వేడుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తీన్మార్ మల్లి గారిని మాత్రం గెలిపించొద్దు, వాని మాటలు నమ్మొద్దు. వీడు ఎయిడ్స్ వైరస్ కన్నా అత్యంత ప్రమాదకారి తెలంగాణ సమాజానికి. వీడు కనుక చట్టసభలలోకి వస్తే వీని బ్లాక్మెయిల్ రాజకీయానికి ఈ తెలంగాణ సమాజం సర్వనాశనం రాసిపెట్టుకొని అందరిని నాశనం చేస్తారు, అందరిని రెచ్చగొడతారు, అందరిని ఉరికంబాలు ఎక్కిస్తాడు. వీని దాష్టికానికి మాత్రం ఇక అద్దులు అదుపు ఏది ఉండదు.